సాకారమైన స్వప్నం. పోయిన వారంది గుర్తుందా ఎవరికైనా? మళ్ళీ ముగ్గురు. ఎవరు ముగ్గురు? మీరు సంఘంలో పెద్దోళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు కృష్ణ చైతన్యం గురించి చెప్పండి, మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారని చెప్తున్నారు. ప్రపంచ పరిస్థితి మారుతుంది. Although George and John were about the same age as most of Prabhupada's disciples, Prabhupada considered them Shrestha's, respected leaders. ఇక్కడ ప్రభుపాద వారి శిష్యుల వయసు ఎంతనో వీళ్ళ వయసు కూడా దాదాపు అంతే. ఎవరిది? జార్జ్ తర్వాత వాళ్ళిద్దరిది. అయితే ప్రభుపాద వీళ్ళని శ్రేష్ఠ అని వర్ణిస్తున్నారు. వాళ్ళని 76 ఏళ్ళ శ్రేష్ఠ. ప్రభుపాద వారి శిష్యులు ఎంత వయసు కలిగి ఉన్నారో జార్జ్ హారిసన్ తర్వాత జాన్ లెనన్ వాళ్ళకు కూడా అంతే వయసే. కానీ ప్రభుపాద వీళ్ళని శ్రేష్ఠ అని వర్ణిస్తున్నారు. You are also anxious to bring some peace in the world. I have read sometimes your statement. You are anxious also. Everyone is. Every saintly person should be anxious to bring in peace in the world, but we must know the process. He explained the peace formula according to Bhagavad Gita. Only those who recognize the Supreme Personality of Godhead as the proprietor of everything, the object of all sacrifices, and the friend of everyone can find peace. సో ప్రభుపాద ఏం చెప్తున్నారు వాళ్ళతో? మీరు కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మీ యొక్క ప్రకటనలు నేను చదివి ఉన్నాను, వాటి ద్వారా అర్థమవుతుంది మీకు కూడా ప్రపంచ శాంతి గురించి ఏదో చేయాలని ఉంది. మీకు సాధువైన ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ శాంతికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ విధానం తెలుసుకోవాలి. ప్రపంచ శాంతి చేకూర్చాలనుకునేటువంటి ధోరణి ఆలోచన మంచిదే, ఏ విధానంలో చేయాలి అనేది తెలుసుకోవాలి అని భగవద్గీతలో శాంతి సూత్రం ఒకటి ఉంది. ఏంటి ఆ శాంతి సూత్రం? భగవంతుడే సర్వానికి అధినేత, యజమాని, తర్వాత సర్వయజ్ఞాల యొక్క ఫలం అనుభవించేవాడు భగవంతుడే. తర్వాత అందరికీ శ్రేయోభిలాషి, సర్వభూతానం, ప్రతి జీవుడికి. Prabhupada then told the two Beatles even more directly what he had already hinted at. They should learn Krishna consciousness and help teach it to the world. I request you to at least understand this philosophy to your best knowledge. He said, if you think it is nice, pick it up. You are also willing to give something to the world. So try this. You have read our books, this Bhagavad Gita as it is. సో ప్రభుపాద ఇంకా కొనసాగిస్తున్నారు వాళ్ళతో. అంటే ప్రత్యక్షంగా చెప్పేస్తున్నారు, మీరు కృష్ణ చైతన్యాన్ని అవలంబించండి, ప్రపంచానికి ఇవ్వండి దీన్ని అని. మీరు కూడా ప్రపంచానికి ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానం, ఇది కృష్ణ చైతన్యానికి సంబంధించింది. మీరు భగవద్గీత చదివే ఉన్నారా అని అడిగారు. ఇది చాలా ఉత్తమమైన జ్ఞానం అని మీకు అనిపిస్తే దీన్ని స్వీకరించండి, తప్పకుండా ప్రపంచానికి ఇవ్వండి మీరు. జాన్ అనైనా బదులు పలుకుతున్నారు. ఐ హ్యావ్ రెడ్ బిట్స్ ఆఫ్ ది భగవద్గీత. ఐ డోంట్ నో విచ్ వర్షన్ ఇట్ వాజ్. దెర్ ఇస్ సో మెనీ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్. భగవద్గీత కొంచెం చదివాను కానీ అది ఏ ప్రచురణ నాకు గుర్తులేదు. చాలా ప్రచురణలు
లభిస్తున్నాయి బజార్లో ఇప్పుడు. ఎవరు చెప్పారు? జాన్. ప్రభుపాద ఏం చెప్పారు దానికి? దేర్ ఆర్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, దేర్ఫోర్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎడిషన్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. చాలా ప్రచురణలు ఉన్నాయి, అందు గురించి నేను ఈ భగవద్గీత ప్రచురణకి భగవద్గీత యథాతథం అని పేరు పెట్టాను. అంటే చాలా ఉన్నాయి, వాటిలో ఇది విభిన్నము అని తెలియడం కోసం. యథాతథం అంటే ఒరిజినల్ భగవద్గీత. ఇప్పుడు ప్రభుపాదం చూసి నకిలీ వాళ్ళు తయారయ్యారు. యథార్థ గీత, ఇంకొకటి కూడా ఏందో ఉంది, అది ఇంగ్లీష్లోనే, హిందీలో. ఇవన్నీ నకిలీ. ఒక అతనేమో శివుడే దేవాదేవుడు అని ఒకటి రిలీజ్ చేశాడు, ఇప్పుడు అడ్రస్ లేకుండా వెళ్ళాడు. ఇంకొక ఆయన భగవద్గీత అదే యథార్థ గీత అని ఒక ఆయన రాశాడు. ఇంకొకరు భగవద్గీత యథారూపము, రూపమే లేకుండా పోయాడు. ప్రభుపాదతో పోటీ పెట్టుకొని వీళ్ళు పతికి బట్ట కట్టేదానికే వీళ్ళు. అన్నీ మనయే కాగిపడుతుంది. గణపతి సచ్చిదానంద భాగవతం రాశారు, అంతా మందే. జిరాక్స్ అంతా పేరు మటుకు అని పెట్టింది, అంత భాష్యం అంతా మందే. ఏమంటే పాత పదాలన్నీ కొత్త దాంట్లో మార్చారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి కృష్ణుడు దేవదేవుడు అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయలేరు. అది దీంట్లో ఆయన పోతన భాగవతం ఉంది, రెండు మిక్సింగ్, మళ్ళీ పోతన భాగవతం మిక్సింగ్ తీసుకున్నాం. సో కాబట్టి భగవద్గీత యథాతథం అనేది భిన్నంగా కనిపించాలని పేరు ఆ విధంగా పెట్టారు. Prabhupada explained that the material world is a place of misery. Nature is cruel. భౌతిక ప్రపంచం దుఃఖాలయం, ప్రకృతి చాలా క్రూరమైంది. In America, President Kennedy was thought to be the most fortunate, happy man honored throughout the world. But within a second, he was finished. Temporary. Now what is his position? Where is he? If life is eternal, if the living entity is eternal, where he has gone? What he is doing? Is he happy or is he distressed? He is born in America or China? Nobody can say, but it is a fact that as living entity he is eternal, he is existing. అప్పుడే అమెరికా అధ్యక్షుడిని చంపేసి ఉన్నారు. చెప్తున్నారు అమెరికా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలో నెంబర్ 1 వ్యక్తి, దేశంలో కాదు ప్రపంచంలో. అది ఇక్కడ ప్రభుపాద మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ప్రకృతి ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడు అనేదానికి. అది జార్జ్, అదే అమెరికా కెన్నడీ, జాన్ ఎఫ్ కెన్నడీ, అతన్ని మించిన భాగ్యవంతుడు ఉన్నాడా? అతన్ని మించిన సంతోషమైన వ్యక్తి ఉన్నాడా? అతన్ని మించి ప్రపంచంలో గౌరవం పొందే వ్యక్తి ఉన్నాడా? లేడు. అయితే క్షణముకు లోపల అతను చంపబడ్డాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? అమెరికాలో పుట్టాడా? చైనాలో పుట్టాడా? దుఃఖంలో ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? ఎటువంటి జన్మ తీసుకున్నాడు? ఉన్నాడైతే ఉన్నాడు, శాశ్వతుడే. ఎక్కడున్నాడు తెలియదు. మనం అనుకుంటామా నా వయసు ఇంకా ఉంది. నిన్న తిరుపతిలో ఒక బ్రహ్మచారి శరీరం వదిలేసాడు. నిన్ననమ్మా మొన్ననేమో
పేరు ప్రసాదం స్టాల్లో ఉంటారు. వైష్ణవ సేవకను ఏదో ఉంది. కాదు, ఆయన అక్కడ అమెరికాలో వదిలేశారు సరిగా. ఆసుపత్రిలో చేర్చారు. అది కరోనా కూడా కాదంట, పరీక్ష చేసి చూశారు. కరోనా కూడా కాదు. అది 2 రోజులు ఉన్నారు ఆసుపత్రిలో. మనకింతకాలం ఉందో. ఇది కూర్చునే పోవాలనుకుంటున్నా. ఇంకా చాలా జీవాత్మలను ఉద్ధరించి చూడాలి కదా. నన్ను ఉద్ధరించండి. Prabhupada explained the transmigration of the soul. Transmigration అంటే దేహాంతరం, ఇంకొక జన్మ తీసుకునేది ఎలా. Then again he requested, try to understand it, and if it is nice, you take it up. You are after something very nice. Is my proposal unreasonable? The 2 beetles glanced at one another but did not answer. Prabhupada gave a soft, amused laugh. You are all intelligent boys. Try to understand it. మళ్ళీ చెప్తున్నారు ప్రభుపాద్, ఆత్మ శరీరాలు మారుస్తుంది. మీరేదో ప్రపంచానికి మంచిది ఇవ్వాలని చూస్తున్నారు, దీన్ని తీసుకోండి, కృష్ణ చైతన్యాన్ని. నేను చెప్తున్నా సరైనదేనా అంటే అడుగుతున్నారు. మీకు చెప్తున్నాను ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఇతరులకు ఇవ్వండి అని, మీకేమనిపిస్తుంది అని అడిగారు. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు ఒకరు చూసుకున్నారు, సమాధానం చెప్పలేదు. సో ప్రభుపాద చిన్నగా నవ్వుతూ చెప్పారు, మీరు తెలివైనటువంటి యువకులు, ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి. Prabhupada spoke of the importance of music in the Vedas. చూడండి ఎవరెవరికి ఎలా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు మ్యూజిక్ కంపెనీ వీళ్ళది. ప్రభుపాద ఏం చెప్తున్నారు, వేదాలలో సంగీతానికి ఉన్నటువంటి ప్రాధాన్యం గురించి వాళ్ళకి వివరించారు. The Samaveda, he said, is full of music. సరిగమ పద ధ ని సరిగమ పదని 7 8 నవ్వుతావు. ఏడే కాదు, ఏ వేదాల్లో ఉన్నాయి? సామవేదం. మీరు చెప్పండి. చూడండి, వాళ్ళు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. వాళ్ళని సంగీతం చూపెట్టి మార్గంలోంచి లాక్కొని వస్తున్నారు ప్రభుపాద. ఎవరెవరికి ఏముంటుందో వాళ్ళని దాంట్లోనే చూపించేస్తారు. Followers of the Samaveda are always in music. Through musical vibration they are approaching the Supreme. ఈ సంగీతం ద్వారా భగవంతుని చేరుతారు. ఇది సామవేదం మార్గం చూపిస్తుంది. He then sang slowly 3 verses from Srimad Bhagavatam అని చెప్పి 3 శ్లోకాలు పాడారు ప్రభుపాద్. మతిర్న కృష్ణ పరతోస్వతో 3 శ్లోకాలు వరుసగా పలికారు. మతిర్న కృష్ణే పరతోస్వతో వామితో విపజ్యేత గృహవ్రతానాం అధాంత గోబీర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వనానాం నతే విదు స్వాతగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానిన అందాయతాందైరుపనీయమానస్ తేపీషతంత్ర్యాం ఊర్ధాం నిబద్ధం. తర్వాత నైషాం మతిస్తావదురుక్రమాంగ్రిం స్పృశత్యనర్తాపగమో యదర్థ మహీయశాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. Then Prabhupada asked his guests what philosophy they were following. John asked, we don't follow anything.
Yoko said, we are just living. ఈ 3 శ్లోకాలు చెప్పిన తర్వాత ప్రభుపాద వాళ్ళని అడిగారు, మీరు ఏ తత్వం అనుసరిస్తున్నారు మీరు అని. వాళ్ళు అనుసరించడమ్మా, మేమేం అనుసరించట్లేదు, ఊరికి జీవిస్తున్నాం మేము అని. యోకో, ఎవరు యోకో? జార్జ్ ఏం చెప్పారు, వీ హ్యావ్ డన్ మెడిటేషన్, ధ్యానం చేశాను నేను, ఆర్ ఐ డూ మెడిటేషన్, మంత్ర మెడిటేషన్, నేను మంత్ర ధ్యానం చేస్తుంటాను అని చెప్పారు జార్జ్. They began to ask questions, the same questions Prabhupada had heard so many times before. After hearing Prabhupada's explanation of Brahman, the all-pervading spiritual energy of the Supreme Personality of Godhead, Yoko doubted whether Brahman could remain pure and not deteriorate in time. Prabhupada advised that she would have to become a serious student before she could actually understand spiritual philosophy. ఇక్కడ జార్జ్ హారిసన్ ఆయన ఏం చెప్పారు, నేను మంత్రధ్యానం చేస్తుంటానని చెప్పారు. తర్వాత కొన్ని ప్రశ్నలు వేశారు, ప్రభుపాదులు వారిని అడిగారు, సర్వసాధారణంగా కొత్త వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలే. వాటిల్లో ఒకటి వచ్చేసి ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, దాన్ని బ్రహ్మ అంటారు, బ్రహ్మన్, దాని గురించి ప్రశ్నించారు. యోకో ఈమె ప్రశ్నించింది, ఈ బ్రహ్మ ఎప్పుడు పవిత్రంగా, నాశనం లేనిదా బ్రహ్మ, పవిత్రంగా ఉంటుందా ఎప్పటికీ అని. ప్రభుపాద ఏం సమాధానం చెప్పారు, నువ్వు అర్థం చేసుకోవాలంటే చాలా గంభీరమైన విద్యార్థిగా నువ్వు తయారు కావాలి, ఇది అర్థం చేసుకోవాలంటే. అంటే అక్కడ ఆమె అడుగుతున్నది ఊరికి ఏమి ఆసక్తి లేకుండా అడుగుతుందని అర్థం. John and Yoko, being devoted eclectics, had difficulty accepting Prabhupada's concept of Vedic authority. Eclectics అంటే ఏందో మరి, డిక్షనరీ ఉందా, ఫోన్ ఉందా, ఫోన్లో డిక్షనరీ ఉంటుంది. ఎక్లెక్టిక్స్ ఉందా ఫోన్? ECLECTICS, eclectics. విశ్వ ఎక్లెక్టిక్స్ కాదు, ఎక్లెక్టిక్స్, ECLECTICS, ఎక్లెక్టిక్స్. విశ్వమా. John and Yoko, being devoted to eclectics, they are devoted to eclectics. Da Eclectics. Eclectics. అదే తినవల్ల eclectics పరిశీలన. ఇక్కడ జాన్ అండ్ యోకో, జాన్ యోకో ఇద్దరు భార్య భర్తలు. డిఫికల్టీ ఓకే. ఇక్కడంటే వాళ్ళు చెప్పినట్టు ఉన్నది స్వీకరించకుండా కొంచెం దాన్ని పరిశీలనాత్మకంగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్వీకరిస్తారు. హేతువాదం అంటారు చూడు, హేతు రీజన్ ఉండాలి ప్రతిదానికి అని, అది ఇక్కడ. John, we still have to keep sifting through like through sand to see who has got the best. సో ఆయన ఏం చెప్పారంటే, మేము ఇంకా పరీక్ష చేసి చూడాలి ఎవరి దగ్గర ఉత్తమమైంది ఉంది అనేది. అది ఎక్లెక్టిక్. ప్రభుపాద, నో, one thing you try to understand, why these people, if Krishna is not the supreme authority, why they are taking Krishna's book and translating? Why don't you try to understand?
అని ఏం చెప్పారు, మేము ఇంకా అర్థం చేసుకోవాలి ఎవరెవరు ఏం చెప్తున్నారు అంటే ప్రభుపాద చెప్పారు, కృష్ణుడు దేవాది దేవుడు అనేది వాళ్ళు స్వీకరించకుంటే భగవద్గీత మీద వాళ్ళకి వ్యాఖ్యానం చేసే అధికారం ఏముంది? George, I am not saying Krishna is not the supreme. I believe that there is a misunderstanding about the translation of the Sanskrit Gita into English. జార్జ్ ఏం చెప్తున్నారు, కృష్ణుడు దేవదేవుడు అది నేను విశ్వసిస్తాను, అయితే భగవద్గీతను సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయటంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి. And I was saying that there are many versions, and I think we thought you were trying to see your version, your translation was the authority, and that the other translations were not. But we did not really have misunderstanding as to the identity of Krishna. సో జార్జ్ హారిసన్ ఏం చెప్తున్నారు, కృష్ణుడి గురించి మాకు ఎటువంటి అస్పష్టత లేదు, ఆయన దేవదేవుడు అంతవరకు ఓకే. అయితే భగవద్గీత అనువాదాలు చాలా ఉన్నాయి, ఎవరిది వాళ్ళు మంచిదని చెప్పుకుంటారు, మీరు చెప్తున్నారు మీది మంచిదని, అందరు అనువాదాలు చేస్తున్నారు, ఇది మాకు అస్పష్టంగా ఉంది, కృష్ణుడి గురించి ఏమీ అస్పష్టత లేదు మాకు అని. పరిశీలనాత్మకం. ప్రభుపాద ఏం చెప్పారు, దట్స్ ఆల్ రైట్, ఇఫ్ యూ బిలీవ్ కృష్ణ ఈజ్ ద సుప్రీం లార్డ్, ఇఫ్ దట్ ఈస్ యువర్ వర్షన్, దెన్ యూ హ్యావ్ టు సీ హూ ఈజ్ మోస్ట్ అడిక్టెడ్ టు కృష్ణ. సరే, కృష్ణుడు దేవదేవుడు అని మీరు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుంటే కృష్ణుడికి అంకితం అయిపోయిన వాళ్ళు ఎవరో చూడాలి మీరు. These people are 24 hours chanting Krishna, and an other person who has not a single word Krishna, how can he become a devotee of Krishna? How can he who doesn't utter even the name of Krishna become a representative of Krishna? If Krishna is authority and that is accepted, therefore those who are directly addicted to Krishna, they are authorities. ఇక్కడ చూడు ఏం చెప్తున్నారు, కృష్ణుడు దేవదేవుడు అని మీరు ఒప్పుకుంటే కృష్ణుడికి అంకితం అయిపోయిన వాళ్ళని చూడాలి మీరు, వాళ్ళని అంగీకరించాలి. ఎంతోమంది అనువాదాలు చేసి ఉన్నారు, వాళ్ళ నోట్లో కృష్ణనామమే రాలేదు, అటువంటి వాళ్ళ గురించి ఏం ఆలోచించే ఉపయోగం? వీళ్ళు చూడండి నా శిష్యులు, అక్కడ భక్తులు ఉన్నారు కదా, వీళ్ళు 24 గంటలు కృష్ణనామానికి అంకితమై ఉన్నారు, కృష్ణుడికి జీవితాన్ని అంకితం చేశారు. వీళ్ళని చూడండి మీరు, ఎవరైతే కృష్ణుడికి జీవితాన్ని అంకితం చేశారో, కృష్ణుడి పట్ల ఇష్టం పెంచుకున్నారో వాళ్ళే ప్రామాణికమైన వాళ్ళు. మీకు పరిశీలనాత్మకం ఏమవసరం? ఇంకా అది ఇది పరిశీలించేది ఇదే ప్రామాణికం, మీకు టెస్ట్ ఇదే. After more than an hour of conversation, Prabhupada distributed some prasadam to John, George, Yoko and the few disciples in his room. If these Shrestha's were to take up Krishna consciousness, that would be good for them and many others also. He had done his duty and provided them the opportunity. It was Krishna's message, and to accept it or not was up to them. సో వాళ్ళ ముగ్గురికి ప్రసాదం ఇచ్చారు ప్రభుపాద, తర్వాత శిష్యులకు కూడా ఇచ్చారు, ఆ గదిలో ఉన్న వాళ్ళకి. వీళ్ళు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకన్నా దీన్ని స్వీకరిస్తే వాళ్ళకు మంచిది, సమాజానికి మంచిది, రెండు విధాల. సో ప్రభుపాద తన బాధ్యత నిర్వర్తించారు, కృష్ణ సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వీకరించాలా లేదా అనేది వాళ్ళ మీద ఆధారపడింది. John said he had something to do and he excused himself. As everyone was leaving, Yoko, walking down the stairs, turned to John and said, "Look at how simply he is living. Could you live like that?" అజాన్ అనే ఆయన, జార్జ్, యోకో వాళ్ళు రూమ్లోంచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు యోకో ఆమె చెప్తుంది భర్త వైపు చూస్తూ, చూసావా ఆయన జీవితం చాలా సరళమైన జీవితం, నీ వల్ల అవుతుంది అలా జీవించడం అని. అంటే ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పేసి అప్పుడే. In the evening, Prabhupada sat with the three couples. ఎవరు? 3 కుటుంబాల వాళ్ళు. శ్యామ్ సుందర్ ప్రభు, మాలతి మాత, ఇంకా
గురుదాస్ ప్రభు, యమునా మాత. తర్వాత ముకుంద గోస్వామి, ఇప్పుడు సన్యాసి. జానకి మాత. ఆఫ్టర్ ఇయర్స్ సెపరేషన్ దే వర్ హ్యాపీలీ విత్ ప్రభుపాద్. 1 సంవత్సరం అయిందంటే వాళ్ళు వెళ్ళి ప్రభుపాదను వదిలి వెళ్ళి ఇప్పుడు కలిశారు. సాయంత్రం 3 కుటుంబాల వాళ్ళు కలిసి కూర్చున్నారు. అండ్ హీ వాజ్ హ్యాపీ టు బీ విత్ దెమ్. ప్రభుపాద కూడా ఆనందంగా ఉంది వాళ్ళతో ఉండటం. ద లవ్ దే షేర్డ్ అండ్ దేర్ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అట్ బీయింగ్ టుగెదర్ వాజ్ బేస్డ్ ఆన్ a unifying desire to establish Lord Chaitanya's Sankirtana movement in this important city. వాళ్ళ కలిగిన సంతృప్తి ఏంటి? మహాప్రభు యొక్క సంకీర్తనను ఈ ముఖ్యమైన నగరంలో ప్రచారం చేయాలి, స్థాపితం చేయాలి అనేటువంటి కోరిక అందరినీ ఒక్కటిగా ఉంచింది వాళ్ళని. Now that Prabhupada had come to London, work would not slacken. It would increase under his expert guidance. ప్రభుపాద వచ్చారు, ఇంకా అది ఆ ప్రయత్నాలు బాగా ఊపందుకుంటాయి. ఏ ప్రయత్నాలు? మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం బాగా ప్రచారం కావాలనేటువంటి ప్రయత్నాలు ఊపందుకుంటాయి. మంచి నైపుణ్యంతో కూడిన ప్రయత్నాలు. ప్రభుపాద వచ్చారు కాబట్టి. Prabhupada could daily instruct the men on organizing more London preaching and they could report to him as necessary. సో రోజు ప్రభుపాద వారు వివరిస్తుండేది ఎలా ప్రచారం చేయాలి లండన్కు తగినట్లు అని. ప్రతిరోజు వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ ఎలా ప్రచారం చేసింది సమాచారం అందిస్తుండేవాళ్ళు. ఎవరికి? ప్రభుపాదకి వివరించేది. ఇక్కడ ఒకటి గమనించవచ్చు మనం, భక్తులు కలిసికట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? సంకీర్తన అనేది చైతన్య మహాప్రభును యొక్క సంకీర్తన ప్రచారం చేయాలనేది ఒక ఆలోచన ఉంటే భక్తులు కలిసి ఉంటారు. అది లేనప్పుడు కష్టం కలిసి ఉండేది. అదే ప్రచారం సెంటర్ పాయింట్గా ఉంటే భక్తులందరూ కలిసి ఉంటారు. లేకుంటే కలిపురుషుడు వచ్చి విడగొడుతుంటారు. కాబట్టి నామ సంకీర్తన, నగర సంకీర్తన, పుస్తక వితరణ ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మందిరంలో సేవల కంటే కూడా. మందిరంలో సేవలు అవసరమే, మందిరం అవసరం, మందిరంలో సేవలు అవసరం. ఇవి సెకండ్ స్థానంలో రావాలి. ప్రథమ స్థానంలో నగర సంకీర్తన, పుస్తక వితరణ, వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు గుళ్ళో జరిగేవి జరుగుతూ ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా కూడా దీనికే ప్రాధాన్యత ఇస్తూ కూర్చొని నగర సంకీర్తన, ప్రసాద వితరణ, పుస్తక వితరణ, 10 మందిని కొత్త వాళ్ళని కలవడం, అటువంటి దానికి సమయం ఇవ్వలేకపోతే తట్టుకోలేదు కలిపురుషుడు దాడికి. ఇప్పుడు వెళ్ళొస్తున్నారు కదా, ఉదయం వెళ్ళొస్తున్నారు, సాయంకాలం వెళ్తున్నారు. మనం ఊహించలేము, కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. రోజు 2 పూట్ల సంకీర్తన చేయడం సాధారణం కాదు. గుళ్ళో గౌరార్తిలో ఎవరు ఉండకపోవచ్చు, కానీ బయట ఎంతమంది వింటారు సాయంకాలం పూట. మనం చిన్న సౌండ్ బాక్స్ అయినా కూడా వింటున్నారు. కారు పెట్టి తిరుగుతుంటే ఎనివే మంచిది. చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారు, ప్రభుపాద చాలా సంతోషపడుతుంటారు. మీ ఎవరి ఆలోచన మొత్తానికి సాయంత్రం పూట నగర సంకీర్తన చేయాలని. ఇప్పుడు అందరూ బయటకు వచ్చి చూసారు, సౌండ్ బాగా లాంగ్ కాబట్టి కారు కాబట్టి బాగా దగ్గర కంటే లాంగ్ వచ్చాను. అయితే మా భక్తుల్ని కలిసికట్టుగా ఉంచేది ఇదే. భక్తులు కూడా ఆనందం ఉంటుంది బయటకు వెళ్ళి, ముఖ్యంగా ఈ జనంలో సంకీర్తన చేసేది అని. పుస్తకాలు కూడా బాగానే పోతాయి సాయంత్రం పూట. ఎన్ని ఇచ్చారు ఈరోజు? 7. ఇంకొకరు ఎవరు? ఎన్ని ఇచ్చారు?
The women could also directly serve him, cleansing his quarters, washing and ironing his laundry, and cooking his meals. అక్కడ ముగ్గురు మాతాజీలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రభుపాద రూమ్ శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, తర్వాత వంట చేయటం. No one can afford a house like this in England anymore. Prabhupada said, England has gone down. Now these young boys own a place like this and we are here. అది 73 ఎకరాల బంగ్లా కదా. ప్రభుపాద చెప్తున్నారు, ఇక ఏమాత్రం ఇటువంటి పెద్ద బంగ్లాలు లండన్లో కనిపించవు, దిగజారిపోతున్నాయి పరిస్థితులు. ఇలాంటివి ఒకటి ఇది ఒకటే వీళ్ళకున్నదే చాలా విశేషమైంది. ఇప్పుడెలా ఈ ఇల్లు అంతా అగ్గిపెట్టేదంతా కట్టుకుంటున్నారు. అగ్గిపెట్టె మీద అగ్గిపెట్టె పెట్టుకొని పౌరాలు, ప్రభుపాద ఏమన్నారు, పౌరాల గూళ్ళు ఇది. పక్క గూట్ల పావురానికి దీనికి సంబంధమే ఉండదు. పక్కనే ఉంటారు అపార్ట్మెంట్లో, పక్కనే. వాడు చచ్చాడో బతికాడో కూడా పట్టించుకోరు అన్నమాట. No one can afford. Okay, Prabhupada, Shyam Sundar spoke up. Our record sold 50,000 copies yesterday. A record. Hare Krishna, Hare Krishna. ఎక్కడున్నారు అందరూ? ఉన్నారు ఇక్కడే, కలిసే ఉన్నారు అందరూ. దర్శనాలు చేస్తున్నారా? ఒక రికార్డు ఏం చేశారు? ఏం రికార్డ్ చేశారు? ఒకటి రికార్డ్ చేశారనమాట. అది శ్యామ్ సుందర్ ప్రభు చెప్తున్నారు, ప్రభుపాద నిన్న 50,000 కాపీలు అమ్ముడుపోయాయి అని. మొదటి రోజు ఎన్ని పోయాయి? 70,000. అది వరల్డ్ రికార్డ్ అప్పుడు. పాప్ టాప్ ఆఫ్ ద పాప్. ఏం నిజంగా జార్జ్ హారిసన్ ప్రభు చేసింది ప్రభుపాదకి అసలు ఊహించలేని సేవ. ఆయన సంగీతం ద్వారా ఎంతమందిని ఇస్కాన్కి పరిచయం చేశారు. Prabhupada said, oh Prabhupada, eyes widened, very big business. Prabhupada కళ్ళు పెద్దవి చేసి, ఓ చాలా పెద్ద వ్యాపారం అని. Prabhupada said that their money and energy should go toward opening the temple in the city. Now they were living comfortably on this aristocratic estate in the suburbs. Certainly they should try to involve these important celebrities in Krishna consciousness as far as possible. వీళ్ళు మంచి పేరున్న వాళ్ళు, జార్జ్. అయితే ప్రభుపాద ఏం చెప్తున్నారు, మీకు ఈ రికార్డ్స్ ద్వారా వచ్చే ధనం మంచి మందిరము ఆరంభించడానికి ఉపయోగించండి. ప్రస్తుతం మనం ఉంటున్నది ఊరి బయట ఉంటున్నాం, సిటీ అవుట్స్కర్ట్స్లో. వీళ్ళను కూడా కృష్ణ చైతన్యంలో నియోగించండి అని. బట్ ద మెయిన్ బిజినెస్ షుడ్ బి టు ఓపెన్ ఎ టెంపుల్ ఇన్ ద సిటీ. ప్రధానమైన కర్తవ్యం సిటీ మధ్యలో మందిరం ఆరంభించాలి. Bhakti Siddhanta Saraswati had preferred to establish temples in the cities where the people were. So Bhakti Siddhanta Maharaj ప్రాధాన్యత ఇచ్చారు నగరాల నడిబొడ్డులో మందిరాలు ఉండాలని. Of course, if John could give this place to Krishna and if the devotees could maintain cows and cultivate the land as in New Vrindavan, then that would be a different matter. They would have to see what Krishna desired. ఒకవేళ జాన్ ఈ బంగ్లా ఇచ్చేసాడు అనుకో కృష్ణుడికి, న్యూ బృందావనంలో లాగా వ్యవసాయము తర్వాత గో సంరక్షణ చేపట్టచ్చు. అయితే కృష్ణుడి నిర్ణయం ఎలా ఉందో ఎదురు చూడాలి. అయినట్లే ఉంది. Prabhupada was sorry that some of his disciples were obliged to work full time renovating the estate in exchange for their stay. వాళ్ళు బంగ్లాలో ఉండమని అనుమతించే ముందు ఏం చెప్పారు, మీ భక్తులు రండి
కొంచెము రిపేర్ పనులు అవి చేయండి, మీరు కూడా ఇక్కడే ఉండండి అని. అయితే ప్రభుపాదకు కొంచెం బాధ అనిపించింది. ఫుల్ టైం పని చేయాల్సి వచ్చిందంటే భక్తులు పగలంతా ఆ బంగ్లాలో రిపేర్లు అవి అన్నీ. అదే ప్రచారం. Brahmanas and Vaishnavas, he said, had the serious work of cultivating spiritual knowledge and teaching it to others, and they deserved the respect and support of the rest of the society. The arrangement at Tittenhurst seemed more business than charity, but they should tolerate it as a temporary situation. అక్కడ ఎలా ఉందంటే భక్తుల్ని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నట్లు అనిపిస్తుంది అక్కడ పరిస్థితి చూస్తే. మీరు భక్తులు, వైష్ణవులు, బ్రాహ్మణుల కర్తవ్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం, ఇతరులకు బోధించడం. ఇక్కడ శారీరక శ్రమ చాలా విపరీతంగా చేయాల్సి వస్తుంది. అది ప్రభుపాదకి బాధ వేసింది అన్నమాట. అంటే వాళ్ళు స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారు అనేసి. ఇది ప్రస్తుత సమయంలో తప్పదు, ఇక్కడ ఉండాలి కాబట్టి అనేసి. Prabhupada talked with Shyam Sundar, Mukunda and Gurudas about their struggle to get housing permits and renovate the temple downtown. అక్కడ ఆల్రెడీ ఒకటి ఏదో చేస్తున్నారు కదా లండన్ మధ్యలో ఒక అపార్ట్మెంట్లో. పర్మిషన్ లేదు కానీ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు శ్యామ్ సుందర్ ప్రభు. Shyam Sundar had been right. Prabhupada said to begin renovating the temple, Krishna would protect their investment. అప్పటికి పర్మిషన్ లేదు కానీ శ్యామ్ సుందర్ ప్రభు కృష్ణుడి మీద ఆధారపడి చేస్తూనే ఉన్నారు. ప్రభుపాద చెప్పారు, అవును కృష్ణుడు చేయండి, కృష్ణుడి మీద ఆధారపడి చేయండి. When Prabhupada learned they had secured a series of public lectures that would commit him to 3 months in London, he smiled. He would be glad to stay and preach in England, he said, for as long as it took to open the London Center. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుపాద్ మీకోసం 3 నెలల కార్యక్రమం ఫిక్స్ చేసాం మేము. ప్రభుపాద్ చాలా సంతోషపడి ఉంటాను నేను ఇక్కడే నవ్వుతూ చెప్తున్నారు. తర్వాత ఈ సెడ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ మీరు మందిరం ఓపెన్ చేసేంత వరకు ఉంటాను నేను. ఈ 2వ అధ్యాయం ఉన్నాయి భగవద్గీత లెక్చర్లు మొత్తం ఉన్నాయి, అది లండన్లో చెప్పినవే. దాంట్లోనే మొదటి అధ్యాయం కూడా ఉందనుకుంటా. మొత్తం మహాభారతము ఇదంతా కథలన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాడు. భీష్మ, ధృతరాష్ట్ర, ఈ శంతన మహారాజు అవన్నీ. ప్రభుపాద commended his 6 London pioneers on succeeding where his sannyasi godbrothers had failed. He told them that because they had chanted Hare Krishna with faith, they had succeeded. They were not great scholars or renunciates, yet they had faith in the holy name and the order of their spiritual master. Prabhupada said that he also was not a great scholar, but he had staunch faith, the real requirement for spiritual success. ఇక్కడ ప్రచారం గురించి చాలా ముఖ్యమైన విషయం ఇస్తున్నారు. ప్రభుపాద ఏం చెప్తున్నారు, మా సన్యాసి గురు సోదరులు, దైవీ సోదరులు విఫలమయ్యారు, లండన్కి వచ్చి ప్రచారం చేయలేకపోయారు. మంచి పండితులు వాళ్ళు, మీరు 3 కుటుంబాల వాళ్ళు వచ్చారు, పాండిత్యం ఏం లేదు మీకు. ఏమంది మీకు? గురువు పట్ల హరే కృష్ణ మహామంత్రం పట్ల ఉన్న మీకు విశ్వాసం, గురువు ఆజ్ఞ పైన ఉన్న విశ్వాసం వల్లనే మీరు విజయం సాధించారు అని, పాండిత్యం వల్ల కాదు అని ప్రభుపాద ఏం చెప్తాను. నేను కూడా పండితుడిని కాదు, కానీ మా గురువు ఇచ్చిన ఆజ్ఞ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇదే ఆధ్యాత్మిక విజయానికి కావలసిన అర్హత. ప్రభుపాద మా గురువు గారు కోరుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావాలని, నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మా గురువు యొక్క కోరిక పట్ల ఖచ్చితంగా జరిగి తీరుతుందని. అందు గురించి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ప్రయత్నం చేస్తాను, చివరిలో అయినా సరే అని నేను అమెరికాకు వచ్చాను. రాశారు భాష్యంలో, ఇందులోనూ గుర్తులేదు కానీ
మా గురువు గారి యొక్క కోరిక ప్రపంచమంతా ప్రచారం కావాలి, ఖచ్చితంగా అయ్యి తీరుతుందని నాకు మొదటి రోజు కలిసినప్పటి నుంచి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా గురువు గారి కోరిక వల్ల ఈరోజు జరుగుతుంది ప్రచారం. అంత దృఢమైన విశ్వాసం. ఇక్కడ 3 కుటుంబాల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కారణం ఏంటి? 2 కారణాలు చెప్పారు. ఒకటి, హరే కృష్ణ మహామంత్రం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తర్వాత గురువు ఇచ్చిన ఆజ్ఞ పట్ల విశ్వాసం. ఈ రెండింటి కోసం, ఈ 2 ఉన్నాయి కాబట్టి మీరు విజయం సాధిస్తున్నారు. మనకు కూడా చాలా ముఖ్యం అది. ధనం ఇంతకుముందు ఒకసారి వచ్చింది కదా, ప్రచారం చేయాలంటే ఏమేమి కావాలి? ఎంత ధనం కావాలి? ఎంతమంది జనం కావాలి? ఎవరు అవసరం లేదు, శ్రద్ధగల భక్తుడు ఒక్కడు ఉంటే చాలు. ఒక్క భక్తుడు సీరియస్గా ఉన్నటువంటి సిన్సియర్ అని చెప్పారు. సిన్సియర్ క్యాండిడేట్ ఒక్కరుంటే చాలు ఒక సెంటర్కి. అలాంటి 1000 సెంటర్లు ఓపెన్ చేయడానికి సిద్ధం నేను అని. కాబట్టి ప్రచారం చేయాలంటే ధనం కాదు, జనం కాదు, ఏం కావాలి? సిన్సియర్ అంటే ఏమంటారు? గంభీరం. చెయ్యాలి నేను అనేటువంటి. ఇప్పుడు చూడండి, 3 కుటుంబాల వాళ్ళ చేతిలో డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, జనం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుపాద అమెరికా వెళ్ళారు, ఎక్కడ ఉండాలో తెలీదు, ఎక్కడ తినాలో తెలీదు, ఎవరు పరిచయం లేదు అక్కడ. ఎన్ని చోట్లకు మారారు. కాబట్టి ప్రచారము ఎలా ఉంటుంది? బాట పూల మీద నడిచినట్టు ఉంటుంది. పూల బాట ముళ్ళ మీద నడిచినట్టు. అగ్ని, ముళ్ళు, అడుగు తీసి అడుగు వేసేసరికి ఏదో ఒకటి అది ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితం. ప్రచారం గురించి వచ్చేసరికి పూలబాట కాదు ప్రచారం, పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అందులో అంత బయట మైండ్ పొల్యూట్ అయ్యే వస్తాం మనం. రకరకాల పొల్యూషన్తో వస్తాం, ఒక రక పొల్యూషన్ కాదు ఇది. ఏ ఊర్లైనా అంతే, ఇక్కడనే కాదు, ఏ ఊరు మున్సిపాలిటీ ఆ ఊరికి అనుకో. అయితే ఏమి ఇక్కడ ప్రభుపాద చెప్తున్న దాని ప్రకారం విజయం సాధించాలంటే ప్రచారం కానీ 10 మందికి ప్రచారం చేయాలంటే ఏం చేయాలి? మా సన్యాసి సోదరులు విఫలమయ్యారు. కారణం ఏంటి? వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రం మీద విశ్వాసం లేదు. గురువు ఇచ్చిన దాన్ని వాళ్ళు పూర్తి స్వీకరించలేకపోయారు, ఆజ్ఞను తీవ్రంగా తీసుకోలేదు. అందుకే ప్రభుపాద చెప్పారు చివరిలో, మా గురు మహారాజు శరీరం వదిలే ముందు ఆజ్ఞ ఇచ్చారు. జీబీసీ సంయుక్త కార్యాచరణ సమితి, ఏమంటారు తెలుగులో? గవర్నింగ్ బాడీ కమిషన్, సంయుక్త కార్యాచరణ సమితి జీబీసీ పెట్టండి అని చెప్పారు. మా గురు సోదరులు పట్టించుకోలేదు. దానివల్ల గౌడీయ మఠం ప్రచారం అడుగంటింది అని శిష్యులకు చెప్పారు ప్రభుపాద. అదే పొరపాటు మీరు చేయొద్దు, దయచేసి జీబీసీ పెట్టండి అని ప్రభుపాద దగ్గరుండి జీబీసీ పెట్టించారు. జీబీసీ ఉంది కాబట్టి ఈరోజు ఇస్కాన్ ఉంది. జీబీసీ లేకుంటే ఇస్కాన్ లేదు. ఇస్కాన్ ముక్కలు అయిపోయిండేది ఈ పాటికి. జీబీసీ ఉంది కాబట్టి ఈరోజు ఎన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభుపాద వారు వెళ్ళిపోయి శరీరం వదిలేసిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి అసలు ఊహించలేరు. ఈరోజు ఇస్కాన్ నిలబడి ఉంది, ప్రచారం అవుతుంది, ఇంకా విస్తరిస్తుంది అంటే కేవలం ఈ సంయుక్త కార్యాచరణ మండలి ఉంది, కమిటీ,
దానివల్లే నిలబడి ఉంది ఈరోజు. ఊహించనన్ని సవాళ్ళు, మన ఊహకు అందవు అన్ని విపరీతమైనటువంటి సమస్యలు వచ్చాయి. కానీ ప్రభుపాల వారి శిష్యులు జీబీసీ కమిటీకి కట్టుబడి ఉండడం వల్ల ఈరోజు నడుస్తుంది అన్నమాట. ఒకసారి ఊహించుకోండి, అంత 10 సంవత్సరాల లోపల అనుభవమే. వాళ్ళకి ఎవరికి ఎక్కువ లేదు అనుభవం భక్తిలో. 66, 67, 68లో వచ్చారు. 77లో ప్రభుపాద శరీరం వదిలేరు. ఎక్కువ అనుభవం అంటే 10 సంవత్సరాలు అంతే. మిగతా అంతా 6, 7, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళే ప్రపంచ బాధ్యతలను భుజాల మీద వేసుకొని తిరిగారంటే అర్థం చేసుకోండి. ఎంత చిన్న వయసులో ఉన్న వాళ్ళే. 25 లోపే అందరూ ఏజ్. ఆ కీర్తనానంద స్వామి ఒకరు 28, 30 ఉండొచ్చు. మిగతా అంతా 25, 26 లోపు వాళ్ళే. 5-6 సంవత్సరాల అనుభవమే భక్తిలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాన్ని భుజాల మీద వేసుకొని ఎంత భారంగా మోసుకొని వచ్చారు ఈ రోజు వరకు. ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఆ వారసత్వ భారం ఎవరు తీసుకోవాలి? మనం కాదు, తర్వాత వచ్చేవాళ్ళ తీసుకోవాలి. ఆ భారం తీసుకోవాలి. వాళ్ళు మోసుకొని వచ్చారు, ఇంతవరకు తీసుకొని వచ్చారు, మోసుకొని వచ్చారు. ఏ బాట మీద నడుచుకుంటూ వచ్చారు? ముళ్ళబాట మీద నడుచుకుంటూ వచ్చారు. కానీ ఆ ముళ్ళబాట కొనసాగుతుంది. వారసత్వం అయిపోతుందిలే త్వరలో. ప్రార్థన చేయండి. ఎవరన్నా సరే త్వరగా ప్రార్థన చేయండి, త్వరగా అయిపోవాలని. ఎనీవే, ఇక్కడ బాధ్యత తీసుకోవాలి. ప్రభుపాద చెప్పారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఉద్యమ లక్ష్యాన్ని నేను స్వీకరించాను, మా గురువు గారిది అని చెప్పారు. చాలా కఠినమైనటువంటి లక్ష్యం, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మా గురువు గారు కోరుకున్నది. ఆ లక్ష్యాన్ని నేను నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. సరే, ఇక్కడేమి హరే కృష్ణ మంత్రం మీద విశ్వాసం, గురువు ఆజ్ఞ మీద విశ్వాసం, ఈ రెండు ఉండడం వల్ల విజయం సాధించారు. A devotee could go many places and accomplish many things, Prabhupada said, but unless he was free of material motives, he would not be able to implant the seed of bhakti into the hearts of others. ఇంకొకటి చెప్తున్నారు, భక్తుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రచారం చేయడానికి. అయితే ఇతరుల హృదయాల్లో భక్తి అనే బీజాన్ని నాటాలంటే ప్రచారకుడు ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు అంటే ప్రేరణ ఉండకూడదు, భౌతిక లాభం ఆశించకూడదు. అటువంటి వాళ్ళే ప్రచారం చేసి భక్తుల్ని చేయగలరు. అంటే ఎటువంటి పేరు కానీ పేరు, లాభము, ప్రతిష్ట ఇవన్నీ ఆశించకూడదు. అవి లేకుండా నువ్వు ప్రచారానికి వెళ్తే ఏమి మధ్యాహ్నం పడుకోలేదా? మరి అప్పుడే కళ్ళు మూసుకుపోతుంది. సరే సరే. Prabhupada cited Sivananda. నీ పేరు వచ్చింది. Prabhupada cited Sivananda, who had gone alone to Hamburg and tried his best with faith in his spiritual master. Now Krishna was blessing Sivananda with a little success, a storefront temple, newly recruited devotees, an interested professor, and other guests coming and chanting. Even one lone preacher could accomplish many things for Krishna, provided the preacher was free from sense gratification and the desire for profit, adoration, distinction. So శివానంద్ అనే ఒక శిష్యుడు హ్యాంబర్గ్ వెళ్ళాడు ఒంటరిగా.
లాంటిది ఒక మందిరాన్ని ఒక షట్టర్ బాడుకు తీసుకొని డబ్బులు లేవు వెళ్ళాడు, ఆరంభించాడు, వచ్చారు. ఒక ప్రొఫెసర్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రచారం మొదలైంది అక్కడ. కారణం ఏంటి? ఈయన ఒంటరిగా వెళ్ళినప్పటికీ కృష్ణుడు కోసం చేయాలనుకొని వెళ్ళాడు. పేరు, పూజ, లాభ, ప్రతిష్టము, ఇంద్రియ తృప్తి ఏమీ లేవు ఆయనకు. కాబట్టి భక్తులు తయారయ్యారు. అక్కడ విజయము మొదలైంది అతనికి. మనం కూడా చెయ్యాలి. పొద్దుటూరులోనే కూర్చొని ఉంటే సరిపోదు. ఏమి రేపు Srila Prabhupada rose early, about 1 AM. ప్రభుపాల్ వారు ఉదయాన్నే 1 గంటకు నిద్రలేసేదంట రోజు. ఉదయం అర్ధరాత్రి. began dictating his latest book, Krishna. అప్పుడు కృష్ణ బుక్ చెప్తున్నారు, డిక్టేషన్. began in Los Angeles 8 months before was a summary of Srimad Bhagavatam's 10th canto. Starting in 1959 with the first canto, Prabhupada had been translating each successive verse, giving a Roman transliteration, Sanskrit English synonyms, the English translation, and then his commentary. Krishna, however, was all in English with the translation and commentary blended together as a transcendental stories. భాగవతం ఏమో ఒక్కొక్క శ్లోకము తీసుకొని దానికి ఆంగ్లంలో ప్రతిపదార్థాలు ఇచ్చుకుంటూ భాష్యం భావం ఇస్తూ వచ్చారు. కృష్ణ పుస్తకం అలా కాదు, పూర్తి ఆంగ్లంలోనే మంచి తత్వంతో మేళవించినటువంటి దివ్యమైన కథల రూపంలో ఇచ్చారు కృష్ణ పుస్తకం. In his verse-by-verse translation, Bhagavatam, Prabhupada was still working on the 3rd canto. అప్పటికి 3వ స్కందం మీద కూడా చేస్తూనే ఉన్నారు కృష్ణ బుక్ మొదలుపెట్టిన సమయంలో. సో టు రీచ్ ద 10th canto కుడ్ టేక్ మెనీ ఇయర్స్. అయితే 10వ స్కందం వరకు రావాలి, ఈ విధంగా ఒక్కొక్క శ్లోకం చేసుకుంటుంటే చాలా సంవత్సరాలు పడుతుంది. బట్ హీ వాజ్ అన్సర్టైన్ హౌ మెనీ ఇయర్స్ లాంగర్ హీ వుడ్ లివ్. అయితే నేను ఎంతకాలం జీవిస్తానో నాకు సంశయంగా ఉంది అని అనిపించింది ప్రభుపాల వారికి. అండ్ థాట్ ఆఫ్ పాసింగ్ అవే వితౌట్ గివింగ్ ద వరల్డ్ అండ్ ఆథరైజ్డ్ రీడబుల్ అకౌంట్ ఆఫ్ ద 10th canto హ్యాడ్ బీన్ అన్బేరబుల్. ప్రభుపాదకి చాలా సహించలేనిది అనిపించింది ఆలోచన. ఒకవేళ నేను 10వ స్కందం వరకు శ్లోకం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తే దానికి లోపలే నేను శరీరం వదిలేస్తే అనే ఆలోచన తట్టుకోలేకపోయారండి. ఇది 10వ స్కందం యొక్క వివరణ నేను ఇవ్వలేకుండా శరీరం వదిలేస్తే అనే ఆలోచన తట్టుకోలేకపోయారండి. ఎందుకు? కృష్ణుడి గురించి సంపూర్ణంగా ఉండేది 10వ స్కందంలోని. 10వ స్కందంలోని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 90 అధ్యాయాలు ఉన్నాయి. ఏ స్కందంలోని అన్ని అధ్యాయాలు లేవు. అందు గురించి being the account of Lord Krishna's earthly pastimes, the 10th canto was the climax of Srimad Bhagavatam and the richest nectar of transcendental literature. ఆధ్యాత్మిక సాహిత్యమైన శ్రీమద్ భాగవతంలో అత్యున్నతమైనటువంటి అమృతం కృష్ణుడి యొక్క లీలలు భాగవతంలో. అది ప్రపంచానికి ఇవ్వలేకుండా నేను వెళ్తే అనేది బాధ కలిగించింది ప్రభుపాద వారికి. అంతేగాని నేను వెళ్ళిపోతున్నానే, చనిపోతున్నానే అది కాదు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నానే అని. అందు గురించి 3వ స్కందము ఒకవైపు జరుగుతున్నప్పటికీ కృష్ణ బుక్ 10వ స్కందం సారాంశం ఇచ్చారు. Now Prabhupada had enough manuscript pages to print a first volume, complete with many color illustrations he had commissioned his artists to paint. కృష్ణ బుక్ కూడా మొదట 3 భాగాలుగా వచ్చింది. మథుర, బృందావన్ లీల, మథురా లీల, ద్వారకా లీల 3 భాగాలుగా వచ్చింది.
Now Prabhupada had enough manuscripts, okay, but he depended fully on Krishna and translated quickly in the quiet of early morning. So 1 గంటకు లేచి కృష్ణ బుక్ డిక్టేషన్, నేను విన్నాను కృష్ణ బుక్ డిక్టేషన్. ఎంతో మంచినీళ్ళు తాగినట్టు గడ 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 చెప్పుకుంటూ పోతున్నాడు. అంత స్పీడ్ ఎలా వస్తుందో నిజంగా. ఇట్లా న్యూస్ రీడర్స్ చూసి చదువుతుంటారు చూడు, ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో వాళ్ళకి ఎదురుగా అట్లా స్క్రీన్ పోతూ ఉంటుంది, చూసి చదువుతుంటారు గడగడ. అట్లా ఉంది కృష్ణ బుక్ చెప్తుంటే. అదేం ట్రాన్స్లేషన్ కాదు, మళ్ళీ ఆలోచించాలి. కామెంటరీ, దాని కామెంటరీ అది ఎలా సాధ్యమో మన ఊహకు అందదు అన్నమాట. అంత స్పీడ్గా ఉంది, గడ 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 మంచినీళ్ళు తాగేది. ఎంత మనం అంత స్పీడ్గా చదివి ఒక్క ముక్క అర్థం చేసుకోలేం మనం. ప్రభుపాల్ వారు దాన్ని ఏంటి కామెంటరీ చెప్పారు, దానికి కామెంటరీ దాన్ని విశ్లేషణ చేసి దాన్ని వ్యాఖ్యానం చేస్తూ చెప్పాలి. అంటే ఏ స్థాయి ఏంటి అసలు ఊహకు అందదు. At 4:30 Prabhupada's secretary Purushottama entered, followed by Yamuna Dasi. Purushottama offered Arati to Prabhupada's small Radha Krishna deities while Yamuna watched. Eager to learn, Prabhupada sang prayers accompanying himself on the harmonium. 4:30కి పురుషోత్తమ అనేటువంటి భక్తులు లోపలికి వెళ్ళారు ప్రభుపాద గదిలోకి. యమున మాతాజీ కూడా వెళ్ళారు. ఈ పురుషోత్తమ అనే భక్తుడు ప్రభుపాల వారి దగ్గర ఉన్న రాధాకృష్ణ విగ్రహాలకి పూజ చేస్తుంటే ప్రభుపాద హార్మోనియం మీద కొన్ని ప్రార్థనలు పాడారు 4:30కి. During Prabhupada's Mangalarati ceremony, the other dozen or so disciples assembled for their own Mangalarati at the temple. అయితే టెంపుల్ కూడా ఉంది కదా అక్కడ మిగతా వాళ్ళు ఆరతికి అక్కడికి వెళ్ళారు. As they walked the damp pathway to the temple, they felt the cold air and heard the bell and Prabhupada singing. వాళ్ళు మందిరంకి వెళ్తూ ఉంటే ప్రభుపాద గది ముందర నుంచే వెళ్తున్నారు. ప్రభుపాద వారు పాడేది ఆ గదిలోంచి గంట వినిపించాయి. They could see through the pre-dawn mist. సూర్యోదయానికి ముందు చాలా చలిగా అదేంటి మంచు కురుస్తూ ఉంటుంది. The light coming from Prabhupada's window on the second floor. The building looked like a lantern in the dark. The sound of the harmonium drifted mystically through the trees. అంత చీకటిగా ఉంది, ప్రభుపాల వారి గదిలో నుంచి వెలుగు వస్తుంది. లేటర్ దట్ మార్నింగ్, ఓకే ఇదొకటి చెప్పేసి. Later that morning, some of the devotees brought Prabhupada several news articles about his London arrival. The daily sketch with its headline, "Enter His Divine Grace Abhay Charan Bhaktivedanta Swami," carried a foot-high photo of Prabhupada playing kartals. మరుసటి రోజు పొద్దున్నే న్యూస్ పేపర్లు తీసుకొని వచ్చారు. ప్రభుపాదుల వారి యొక్క ఆగమనం గురించి ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద స్వాగత సభ జరిగింది కదా. ఒక న్యూస్ పేపర్ వాళ్ళు ప్రభుపాద యొక్క ఫుల్ సైజ్ ఫోటో వేశారు, కర్తాలు పట్టుకొని ప్లే చేస్తున్నారు. ద సన్స్ స్టోరీ హ్యాపీనెస్ ఈజ్ హరే కృష్ణ టైటిల్స్ పేపర్లో appeared with a photo of Prabhupada and devotees. And the Daily Mirror showed Saraswati and one of adult devotees. చిన్న పాప ఉంది కదా సరస్వతి, ఆ పాపతో పాటు భక్తుల ఫోటోలు వేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద లీలామృతం కీ జయ, శ్రీ శ్రీనితాయ్ గౌర్ సుందర్ కీ.